లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో మనలో చాలా వరకి మనం ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనే ఒకటైతే చాలా ఉంటుంది. అసలు వెయిట్ గెయిన్ అవ్వడానికి మనకి రీజన్స్ ఏంటి? ఆ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనేది ప్రస్తుతం మనతో పాటు డైటీషియన్ శిరీష గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శిరీష గారు, సో ప్రస్తుతం మనకి వెయిట్ గెయిన్ అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. అది కామన్ అయిపోయింది. సో ఆ వెయిట్ అనేది లాస్ అవ్వడానికి చాలా వరకి పాట్లు పడుతూ ఉంటారు జనాలు. సో అసలు బేసిక్‌గా ఈ వెయిట్ అనేది ఫస్ట్ గెయిన్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి? సో ఈ వెయిట్ గెయిన్ వచ్చేసరికి ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉంటుంది అండ్ స్ట్రెస్ వల్ల అవుతారు, డయాబెటిక్, పీసీఓడి, థైరాయిడ్, నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇర్రెగ్యులర్ స్లీప్తో పాటు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్లే అల్టిమేట్గా డయాబెటిక్ కానీ, పీసీఓడి కానీ, థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ అనేది వస్తాయి. సో అంటే థైరాయిడ్ అనేది ఇది ఓవర్ వెయిట్ వల్ల థైరాయిడ్ వస్తుంది అని అంటారు. సో ఇప్పుడు ఎవరైతే టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సో ఇదేంటి అంటే ఈ థైరాయిడ్లో హార్మోన్ అనేది ఇన్సఫిషియెంట్గా ఉంటుంది. సో ఈ ఇన్సఫిషియెంట్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి మెటబాలిజం థైరాయిడ్ హార్మోనే చేస్తుంది. మెటబాలిజం కంట్రోల్ చేసేది థైరాయిడ్ హార్మోన్. సో వీళ్ళకి మెటబాలిజం స్లో అవ్వడం వల్ల 100% వెయిట్ లాస్, ఆ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఇన్యాక్టివేట్ అయిపోతుంది మన బాడీ. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వెయిట్ అనేది మన బిఎంఆర్ ఎప్పుడైతే లో అవుతుందో 100% ఇవన్నీ చేంజెస్ వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటాము. సో వీళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఏదైనా వర్క్ చేస్తా అనుకున్నా కానీ, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కానీ, జిమ్ కానీ ఏదైనా జాయిన్ అయినా ఎక్కువ వీక్నెస్ అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే వీళ్ళకి లేజినెస్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అండ్ కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, డ్రై స్కిన్ అయిపోతూ ఉంటారు, డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. సో 100% వీళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు డైటరీ చేంజెస్ చేయడం వల్ల మాత్రమే ఈ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో బేసిక్‌గా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎలాంటి టైప్ ఆఫ్ వెయిట్ గెయిన్ తోటి వస్తారు? సో ఇదేంటి అంటే డయాబెటిక్, థైరాయిడ్, పీసీఓడి, నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ వల్ల అండ్ ఎవరైతే కిడ్నీ ఇష్యూస్ కానీ, ఫ్యాటీ లివర్ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అంటే ఇప్పుడు ఈ ఎవరైతే పీసీఓడి ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు పీసీఓడి కాకుండా ఈ వెయిట్ గెయిన్ వల్ల ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయా? సో పీసీఓడి వల్ల ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం అంటే ఫేషియల్ హెయిర్ కానీ, క్రామ్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఎక్కువగా వెయిట్ గెయిన్లో కూడా ఏమవుతుంది అంటే ఎంత డైట్ చేసినా వీళ్ళకి ప్రాపర్ డైటీషియన్ అండర్లో డైట్ చేయకపోవడం వల్ల, లేదంటే చాలా తక్కువ ఇప్పుడు డైట్ అని ఫస్ట్ కాన్షియస్ వచ్చిన వెంటనే ఫస్ట్ చేసే పని ఫుడ్ పోర్షన్ అనేది కంట్రోల్ చేయడం. 100% అన్ని బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్స్ అనేది 100% అన్ని ఫుడ్ తీసుకోవాలి. బట్ తీసుకునేది పోర్షన్ కంట్రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదైనా నార్మల్గా ఇప్పుడు రైస్ తింటారు, రైస్ యూ కెన్ హ్యావ్ 150 grams ఆఫ్ రైస్ లంచ్లో ఉంచుకుంటే దాంతోపాటు 150 grams ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఇట్ విల్ గివ్స్ యూ ఫైబర్ ఇవ్వడం వల్ల మీకు ఫుల్గా సరిపోతుంది. బట్ అలా అని ఓన్లీ 300 grams రైస్ పెట్టేసుకొని ఒక చిన్న కప్ ఆఫ్ 70 to 80 grams కర్రీ పెట్టేసుకుంటే 100% వెయిట్ అనేది గెయిన్ అవుతారు. చాలామంది ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి మరి 2-3 spoons ఆఫ్ రైస్ తీసుకుంటారు. దానివల్ల వీక్నెస్ వస్తుంది తప్పించి వెయిట్ అనేది లాస్ అవ్వరు. అండ్ లాస్ అయినా కానీ నార్మల్గా ఓన్లీ వాటర్ కంటెంట్ లాస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే డైట్ స్టాప్ చేస్తారో వెంటనే బౌన్స్ బ్యాక్ అనేది అవుతుంది. సో ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్‌లో కూడా వెయిట్ గెయిన్ ఉంటుందని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో డయాబెటిక్లో వచ్చేసరికి కంపల్సరీ వాళ్ళు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ఫైబర్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ ఎలా యూజ్ చేయాలి అంటే వీళ్ళకి ఎక్కువ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే రెగ్యులర్ టైమింగ్స్ ఎక్కువ ఉండాలి. ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ ఎప్పుడైతే ఉంటాయో 100% షుగర్స్ అనేవి చాలా ఫ్లక్చువేషన్స్ అవుతాయి. మార్నింగ్ వచ్చేసరికి 7కి లేచి 10కి 11:30కి అలా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. జస్ట్ ఒక కప్ ఆఫ్ కాఫీ కానీ టీ కానీ తీసుకొని, టీ కాఫీ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం వల్ల అప్పటైట్ అనేది కిల్ అవుతుంది. చాలా వరకు ఆకలి అనేది అవ్వదు. అండ్ దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ 11కి 10:30కి ఇలాగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ సింపుల్ కార్బోహైడ్రేట్స్తో కానీ నట్స్, ఉట్టి జ్యూసెస్ ఇట్లాగా తీసుకుంటున్నారు ఇప్పుడు.
ఈ డయాబెటిక్ వాళ్ళు ఉన్న వాళ్ళకి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్, ఎస్పెషల్లీ మైదా, స్టార్చ్ కంటెంట్, రిఫైన్డ్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి షుగర్స్ అండ్ ప్యాకెడ్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా అవాయిడ్ చేయాలి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ పర్టికులర్లీ. సో ఇప్పుడు మనలో అందరికీ ఏంటిది అని అంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఫుడ్. ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలన్న దానికంటే ఎక్కువ ఫుడ్ ని తగ్గించాలి అని అనుకుంటారు. జనరల్ గా చాలా వరకు కూడా ఫుడ్ అనేది తగ్గించేసి అసలు తినకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా చేయడం వల్ల నిజంగానే వెయిట్ లాస్ అవుతారా, లేకపోతే ఇంకా కొన్ని రోగాలను కొని తెచ్చుకున్నట్టు అవుతుందా? 100% ఏంటంటే ఆ టైమింగ్ మీరు ఫుడ్ తగ్గించడం వల్ల టైమింగ్ వెయిట్ లాస్ అవుతుంది. ఎప్పుడైతే స్టాప్ చేస్తారో వెయిట్ బౌన్స్ బ్యాక్ అవడంతో పాటు వీక్నెస్ అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్ చాలా ఎక్కువగా చూస్తాం. డైట్ చేసే వాళ్ళు 70% వైటమిన్ డి అండ్ వైటమిన్ B12 డెఫిషియన్సీస్ ఎక్కువ చూస్తూ ఉంటాము. అండ్ హిమోగ్లోబిన్, ఐరన్ డెఫిషియన్సీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ ప్రాపర్ పోర్షన్లో తీసుకుంటేనే వెయిట్ లాస్ అవుతారు తప్పించి కంప్లీట్ కంట్రోల్ అనేది చేయకూడదు. సో అంటే ఇప్పుడు మీరు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఐదర్ థైరాయిడ్ వల్ల కానీ, లేకపోతే PCOD కానీ, లేకపోతే డయాబెటిక్ అయినా కానీ, వీళ్ళకి మీరు ఇచ్చే మీల్ ప్లాన్ ఏంటి? సో వేద హెల్తీ డైట్ మీల్స్లో వచ్చేసరికి ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ కంప్లీట్ థైరాయిడ్ వాళ్ళకి గైట్రోజెనిక్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసేసి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్, బెల్ పెప్పర్స్, జింజర్స్తో, నెక్స్ట్ వచ్చేసరికి బెర్రీస్, నట్స్తో రిచ్ డైట్ అనేది ఇస్తాము. అండ్ కమింగ్ టు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మిల్లెట్స్తో ఎక్కువగా ఇంక్లూడ్ చేసి ఇస్తాము. జోవార్ రోటీ, కీన్వా. అండ్ నార్మల్గా మనము కీన్వా కానీ మిల్లెట్స్ కానీ సడన్గా మన లైఫ్ స్టేపుల్ ఫుడ్ 50 years బ్యాక్ అది అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు మనం రెగ్యులర్గా తీసుకునేది వైట్ రైస్. సో సడన్గా ఈ వైట్ రైస్ నుంచి మిల్లెట్కి చేంజ్ చేసినప్పుడు 100% ఎవరు యాక్సెప్ట్ చేయలేరు, అంటే ఇష్టంగా తినలేరు. సో దాన్ని మేము ఎలా చేస్తామంటే బిర్యానీ లాగా, ఫ్లేవర్డ్ రైసెస్ లాగా, సలాడ్స్ లాగా, ఉప్మాస్ లాగా, ఏదైతే ఫామ్లో కొత్తగా అలవాటు అయినప్పుడు వేరే డిఫరెంట్ మనకి ఏదైతే రెగ్యులర్గా అలవాటు ఉంటుందో అలాగా చేసి పంపిస్తాం. దానివల్ల కొత్తగా తింటున్న ఫీలింగ్ ఉండదు అండ్ ఇష్టంగా టేస్టీగా ఉంటాయి. సో అంటే ఇప్పుడు ఈ ఫుడ్ ఏదైతే ఉందో మీరు ప్రిపేర్ చేసిన రెసిపీస్ అవి మీరు కస్టమర్స్కి ఎలా ఇస్తారు? సో ఫస్ట్ కస్టమర్స్ వచ్చినప్పుడు మా దగ్గరికి వాళ్ళ లైఫ్ స్టైల్, ఈటింగ్ హ్యాబిట్స్, ఫుడ్ అలర్జీస్, డిసీజ్ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి డైట్ అనేది మెను ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రగతి నగర్, KPHP, JNTU, గచ్చిబౌలి ఈ ఏరియాస్ ఉన్న వాళ్ళ, SR నగర్, అమీర్పేట ఈ ఏరియాస్ అన్నిటికీ ఫుడ్ అనేది మేము ప్రెసెంట్ డెలివరీ చేస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 6:30 నుంచి 9:30 లోపు మీకు ఫుడ్ అనేది డోర్ డెలివరీ అయిపోతుంది. వీళ్ళకి ఏదైనా పోర్షన్ ఏంటంటే ఫస్ట్ 1 or 2 డే వాళ్ళ పోర్షన్ ఎలా ఉంటుంది, ఎలా అపటైట్ ఉంటుంది అనేది తెలియదు. సో ఎప్పుడైతే వాళ్ళ ఫుడ్, చాలా మంది ఫుడ్ తీసుకున్న తర్వాత నుంచి ఎక్కువగా ప్రోటీన్ అవన్నీ ఫైబర్ ఉండడం వల్ల ఫిల్లింగ్గా ఉంటుంది. మధ్య మధ్యలో ఆకలి ఏమి అనిపించట్లేదు మాకు. అండ్ అట్ ది సేమ్ టైం ఈజీ వెయిట్ లాస్ అవుతుంది, ఫ్రీ డైజెషన్ అవుతుందని చాలా ఎక్కువగా మాకు రిజల్ట్స్ వచ్చాయి. వీళ్ళకి 6:30 నుంచి 9:30 లోపు డోర్ డెలివరీ ఉంటుంది. అండ్ ఎవ్రీ వీక్లీ మానిటరింగ్ అనేది ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి వెయిట్ ఎంత లాస్ అయ్యారు, ఇనిషియల్ వెయిట్ ఎంత, అండ్ నెక్స్ట్ 1 month తర్వాత ఎంత వెయిట్ లాస్ అయ్యారు. లెస్ దాన్ 35 ఉన్న వాళ్ళు ఈజీగా 3 to 4 kgs to 5 kgs కూడా వెయిట్ లాస్ అవుతారు, హెల్దీ వెయిట్ లాస్. అండ్ అబోవ్ 35 to 40 years ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం మెటబాలిజం స్లోగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ కొంచెం తక్కువగా ఉంటే 2.5 to 3 kgs per month అవుతారు. ఇది మంత్లీ ప్యాకేజెస్ అండ్ 3 months ప్యాకేజెస్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి అన్నమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఎవ్రీ డే డెలివరీ అనేది ఉంటుంది. సో ఈ సబ్స్క్రిప్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటాయి? సో 1 monthకి వచ్చేసరికి 10,000, 3 monthsకి 25,000. బ్రేక్ఫాస్ట్, లంచ్, డెలివరీ, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అండ్ కన్సల్టేషన్ ఇవన్నీ ఫ్రీ ఉంటాయి, ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ప్రజెంట్ అయితే మీకు ఏదైనా హాట్ ప్యాక్స్, బాక్సెస్ అలా ఇచ్చుంటే చక్కగా మీకు బాక్స్లోనే ప్యాక్ చేసేసి పంపించేస్తాం. సో చూస్తున్నారు కదా, మనకి డైటీషియన్ చెప్తున్నటువంటి డైట్ అయినా కానీ మనం ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోతే మనకి వెయిట్ లాస్ అవ్వడం అనేది పక్కన పెడితే మనం ఇంకా కొన్ని రోగాలు తెచ్చుకున్నట్టే అవుతుంది. సో ఏది ఉన్నా కానీ మనం కరెక్ట్ పోర్షన్లో, కరెక్ట్ టైమింగ్స్ని బట్టి మనం ఫుడ్ అనేది ఇంటేక్ చేస్తే మనకి ప్రాపర్గా హెల్త్ కానీ, మన వెయిట్ కానీ మొత్తం అంతా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఎవరు కూడా ఎక్కువ శాతం వరకు ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ ఈక్వల్గా తీసుకోవాలి. రైస్ ఎంత తీసుకుంటామో దానికి ఈక్వల్గా మనం వెజిటేబుల్స్ని కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకొని మనం హెల్తీగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు.
సో ఇది డైటీషియన్ శిరీష గారితో ఇవాల్టి ప్రోగ్రామ్. మరో కొత్త ప్రోగ్రామ్ తో మీ ముందుకు వస్తాం. For more videos like this, subscribe Big TV channel.